హలో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మేమైతే ఈరోజు తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అందుకే తొందరగా లేచి చిన్నోడైతే రెడీ అవుతున్నాడు. మేమైతే మ్యాక్సిమం ఒక 1.5-2 అవర్స్ ముందే స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. నాకైతే అక్కడ వెయిట్ చేసేసి కోపం వచ్చింది. ఇంటి దగ్గర తొందర చేసేసి ఇక్కడేమో వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. చూసి వెయిట్ చేసి చూసాము. ఇంకా లాస్ట్కి అయితే ట్రైన్ వచ్చేసింది. మేము ట్రైన్ ఎక్కేసినాం. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఎందుకు వీడియో తీస్తున్నావు అని అంటున్నాడు నాతోని. ట్రైన్ ఎక్కేసినామని అమ్మాయ అనుకున్నాను. ఎక్కేసి చూస్తే అన్ని టికెట్స్ అయితే ఒక దగ్గర బుక్ చేయలేదు. అక్కడొకటి ఇక్కడొకటి చేశారు. అసలు నచ్చలేదు నాకు. ఇక్కడైతే మా చిన్నోడు ఒక చిన్న న్యాప్ తీసుకుంటాడు అనమాట. నేనైతే అక్కడ కూర్చొని బయటకు చూస్తూ ఉన్నాను, టైంపాస్ అవ్వట్లేదని. ఇక్కడ చూడండి, అసలు ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటాను. నాకు చాలా కోపం వస్తుంది. మేమైతే కృష్ణా స్టేషన్ దాటిన తర్వాత అనుకుంటా నాకైతే ఈ వ్యూ కనిపిస్తుంది అనమాట. చాలా బాగుండే, చాలా నచ్చింది నాకు. మంచిగా అనిపిస్తుండే అక్కడ అలా కూర్చొని చూడడం, గ్రీనరీ, ఇంకా ఫ్యాక్టరీస్, వాటర్ చాలా చూస్తూనే ఉన్నాను. మార్నింగ్ టైం కాబట్టి నిద్ర రాదు కాబట్టి ఇంకా బయటకు చూస్తూనే ఉండాలన్నమాట. అంతా అలా చూసుకుంటూ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. అలా చూసుకుంటూ కూర్చున్నాను. చిన్నోడు లెగిసిపోయాడు. చెప్పడం మర్చిపోయాను, మా చిన్నోడి ఫస్ట్ ట్రైన్ జర్నీ అండ్ దట్టు తిరుపతికి అన్నమాట. వాడు వెళ్తున్నాడు. వాడు కూడా బయట చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ అంతా. ఏంటిది నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నాడేమో మరి. వాడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా బయటకు చూస్తూ ఉన్నాడు. అలా 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 చూసుకుంటూ టైంపాస్ మా చిన్నోడితో ఆడుకుంటూ అలా అయితే టైం అయిపోయింది. ఇలా వెళ్తూనే ఉన్నాము. నాకైతే చాలా బోర్ కొడుతుండే. మార్నింగ్ టైం జర్నీ ఉండొద్దు. సో మేమైతే అలా వెళ్తూ తొందరలో మమ్మల్ని అయితే అక్కడ వెహికల్ ఆయన అయితే 12కి గేట్ క్లోజ్ చేస్తారు. ఫాస్ట్గా మమ్మల్ని అయితే పైనకి తీసుకెళ్ళిపోయిండు మా అన్నయ్య. మేమైతే 12+ అవుతుంది టైం. ఆ టైంకి అయితే మేము చేరుకున్నాము.